మంచితనంతో వచ్చే భక్తి కంటే భయంతో కలిగిన భక్తి ఎక్కువ కాలం నిలుస్తుందట. అది ఎలా అంటే మాత్రం తాను చూపిస్తా అంటున్నారట వైసీపీ మాజీ ఎమ్మెల్యే. 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ 2.0 ఎలా ఉంటుందో చూపిస్తానని అధినేత అంటుంటే, తన నియోజకవర్గంలో మాత్రం 3.0 ఎలా ఉంటుందో చూపిస్తా అంటున్నారట. అధికారం ఉంది కదా అని విర్రవీగిన వాళ్ళకి టన్నుల కొద్దీ భయాన్ని పరిచయం చేస్తా అంటున్నారు. పొద్దున్నే గుడ్ మార్నింగ్ అంటూ అప్పట్లో ప్రజల్ని పలకరించిన ఆనాటి ఎమ్మెల్యేని ఇప్పుడు మాజీ అయ్యాక మరో రూపంలో గుబులు పుట్టిస్తున్నారట. ఇంతకీ ఆయన ఎవరో మీకు ఐడియా వచ్చేసిందిగా, ఈ స్టోరీ చూడండి. కేతిరెడ్డి టూర్స్ కంప్లీట్ అయినట్టేనా? ఇక ధర్మవరం దద్దరిల్లాల్సిందేనా? కేతిరెడ్డి వార్నింగ్లు దేనికి సంకేతం? డైరెక్ట్ అటాక్ కు సిద్ధమవుతున్నారా? అనంతపురం జిల్లా ధర్మవరం రాజకీయాల్లో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతుంది. అనుక్షణం ప్రజల్లో తిరిగినా అనుకోని ఓటమి ఎదురవ్వడంతో కాస్త నైరస్యం కాస్త వైరాగ్యంతో ఉన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతుండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ వైసీపీ ప్రభుత్వ హయాంలో అందరూ ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా జనాల్లో తిరిగిన నాయకుడు కేతిరెడ్డే. ఎన్నోసార్లు మిగతా ఎమ్మెల్యేలకు కేతిరెడ్డిని ఉదాహరణగా చూపించారు జగన్మోహన్ రెడ్డి. ఆయన అలా ఎప్పుడు జనాల్లో ఉండాలంటూ హితబోధ చేశారు. అందుకేనేమో ఎవరు గెలిచినా ఓడినా ధర్మవరంలో మాత్రం మళ్లీ వైసీపీ జెండా ఎగరడం ఖాయం, మరోసారి కేతిరెడ్డి ఎమ్మెల్యే కావడం ఖాయమనే చర్చ జరిగింది. కానీ 2024లో వీచిన కూటమి గాలి కేతిరెడ్డిని కూడా కూల్చేసింది. అనూహ్యంగా కూటమి నుంచి బీజేపీ తరపున బరిలో నిలిచిన సత్యకుమార్ ఎన్నికల్లో విజయం సాధించారు. మంత్రిగా ప్రమోషన్ కూడా కొట్టేశారు. ఎంత చేసినా ఎన్నికల్లో ఊహించని ఓటమి ఎదురవడం కేతిరెడ్డిని చాలా హర్ట్ చేసిందట. అందుకే చాన్నాళ్ల పాటు పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు. నిత్యం ప్రజల్లో ఉన్నా ఎందుకు ఓడిపోయానా అనే బాధ ఓవైపు, సరిగ్గా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు నియోజకవర్గానికి వచ్చి పోటీ చేసిన సత్యకుమార్ గెలవడమేంటనే ఆవేదన మరోవైపు. ఒక రకంగా చెప్పాలంటే కేతిరెడ్డికి పరిస్థితులు జీర్ణం కాలేదనే చెప్పొచ్చు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి రోజుల్లో అయితే ఏకంగా నియోజకవర్గ ప్రజలపై అలకను వ్యక్తం చేసిన ఈ మాజీ దేశంలోని పర్యాటక ప్రాంతాలు చుట్టి వచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లు పొలిటికల్ గా సైలెంట్ గా ఉండి పైలట్ శిక్షణ తీసుకొని పైలట్ అవతారం కూడా ఎత్తారు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న కేతిరెడ్డి ప్రజలకు అతి చేరువగా ఉంటూ ఎలా అపజయం మూట కట్టుకున్నారన్నదే చర్చనీయాంశమైంది. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట అప్పట్లో ఆయనకు ఎంత పాపులారిటీ వచ్చిందో, అదే గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమానికి సంబంధించి ఆయనపై అదే స్థాయి విమర్శలు కూడా వచ్చాయి. ఎక్కడెక్కడ భూములు ఖాళీగా ఉన్నాయో తెలుసుకునేందుకే గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం చేపట్టి ఆ తర్వాత కబ్జాలకు పాల్పడ్డారంటూ కేతిరెడ్డిపై ప్రత్యర్థులు చేసిన ఆరోపణలు జనాల్లోకి బాగా వెళ్లినట్టు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న స్థానాన్ని వైసీపీ కోల్పోయిందనే వారు ఉన్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత వెంకటరామిరెడ్డి కొంత విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేకపోయారు. ఓ కేసులో అరెస్టైన వైసీపీ కార్యకర్తను పరామర్శించేందుకు ధర్మవరం సబ్ జైలుకు వెళ్తే అక్కడ బీజేపీ టీడీపీ కార్యకర్తలు నానా హంగామా చేశారు. దీంతో సబ్ జైల్లోనే 3 గంటల పాటు ఉండాల్సి వచ్చింది కేతిరెడ్డి. అలా బయట అడుగు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 16 నెలల కాలం గడిచాక ఇప్పుడిప్పుడే కేతిరెడ్డి పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. తనలోని ఫైర్ బ్రాండ్ ను మరోసారి నిద్రలేపుతున్నట్టు లేటెస్ట్ గా ఆయన స్టేట్మెంట్లు చూస్తే అర్థమవుతోంది. 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ధర్మవరంలో కేతిరెడ్డి 3.0 చూపిస్తా అంటున్నారు. ఒకవేళ తమ అధినేత జగన్ 2.0 మర్చిపోయినా తాను మాత్రం 3.0 ఖచ్చితంగా చూపిస్తానని చెబుతున్నారు. ఇన్నాళ్ల తర్వాత ఈ మాజీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా హాట్ టాపిక్ అవుతున్నాయి. అధికారం ఉంది కదా అని విర్రవీగిన వారికి, అధికారం అండ చూసుకుని ఎగిరెగిరి పడిన వారికి భయం అంటే ఏంటో చూపిస్తానంటున్నారు కేతిరెడ్డి. తాము అధికారంలోకి వస్తే కేసులు పెట్టి వేధించడం, దొంగ కేసులు పెట్టి టైం వేస్ట్ చేయడం ఉండదని, డైరెక్ట్ అటాకే ఉంటుందని స్ట్రేట్ వార్నింగ్ ఇస్తున్నారు కేతిరెడ్డి. ఇప్పటి వరకు మంచితనంతో భక్తి చూశామని, ఇక భయంతో వచ్చే భక్తి ఎలా ఉంటుందో చూపిస్తామని కేతిరెడ్డి హెచ్చరికలు జారీ చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ధర్మవరంలో ఎన్నికల ముందు వరకు పరిటాల శ్రీరామ్ ప్రత్యర్థిగా ఉన్నారు.
ఎన్నికల సమయానికి బీజేపీ నేత సత్యకుమార్ ఆ ప్లేస్ లోకి వచ్చారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆయన ఎన్నికల ప్రచారంలో కేతిరెడ్డిపై తీవ్రస్థాయి ఆరోపణలే గుప్పించారు. కేతిరెడ్డి గుర్రాల కోటను బద్దలు కొడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగాను కేతిరెడ్డి గుర్రాల కోటపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి సత్యకుమార్. మంత్రి అలా అంటే ఇప్పుడు కేతిరెడ్డి 3.0 వ్యాఖ్యలు మరింత సంచలనమవుతున్నాయి. ధర్మవరంలో ఓవైపు మంత్రి సత్యకుమార్ యాదవ్, మరొక వైపు టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కూటమిలో కీలకంగా ఉన్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే మాటలు ప్రత్యర్థులకు సవాల్ విసిరేలా ఉండడమే కాదు, రాజకీయంగా మంటలు రాజేస్తున్నాయి. 2029 తర్వాత ఏం జరగబోతుందనేది మాజీ ఎమ్మెల్యే తన మాటలతో చెప్పదలుచుకున్నారా అనే ముచ్చట కూడా లోకల్ గా వినిపిస్తోంది. మరోవైపు తమ నాయకుడు యాక్టివ్ అయ్యారనే ఆనందం వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. రాజకీయంగా మున్ముందు ధర్మవరం దద్దరిల్లబోతుందా అనే చర్చ కూడా జరుగుతోంది.